గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ వాటర్ గ్రిడ్పై విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. భారీ ప్రాజెక్టులు అంటే సాగతీత అనేది ఉన్నటువంటి ఆ నినాదాన్ని రూపుమాపాలి, వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పారు. అనుకున్న టైంలోగా పూర్తి చేస్తే 1.5% ఇన్సెంటివ్ ఇస్తామని కూడా కాంట్రాక్టర్లకు చెప్పారు సీఎం కేసీఆర్. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఉంది. ఇక రెండో వార్త చూసినట్టయితే మొన్న వరంగల్ బై ఎలక్షన్లో గెలిచినటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ నిన్న సీఎం కేసీఆర్ని కలిశారు. సీఎం కేసీఆర్ ఆయన అభినందిస్తూ విజయగర్వం వద్దు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి సూచించారు. ఇక హైదరాబాద్ తరహాలో వరంగల్ అభివృద్ధి చేస్తామని చెప్పి నిన్న వరంగల్ నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు సీఎం చెప్పారు. ఇక జాతీయ స్థాయి వార్త ఇంకోటి చూసినట్టయితే మన సినీ నటుడు అమీర్ ఖాన్ చేసినటువంటి కామెంట్పై మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద వివాదం చెలరేగింది. దానికి సంబంధించి నిన్న ఆయన మాట్లాడారు. అయితే నా మాటలకు కట్టుబడి ఉన్నా అని చెప్తూనే దేశం వదిలి వెళ్ళే ఉద్దేశం నాకు కానీ నా భార్య కిరణ్ రావు కానీ లేదని చెప్పి ఆయన చెప్పారు. ఆ తర్వాత మొన్న రిజల్ట్ తర్వాత సీఎం మాట్లాడినప్పుడు జానారెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఒకవేళ నీరిస్తే టీఆర్ఎస్లు చేస్తానన్నారుగా, కండువా పెట్టుకొని రెడీగా ఉండాలని చెప్పి మన సీఎం అన్నారు. నిన్న దానికి జానారెడ్డి రెస్పాండ్ అయ్యారు. 3 ఏళ్లలో కాదు 5 ఏళ్లలో మీరు ఊరూరికి నీరిచ్చినా నేను మీకు ప్రచారకర్తగా ఉంటానని చెప్పి మళ్ళీ జానారెడ్డి కూడా ప్రతి సవాల్ విసిరారు. సో ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, తర్వాత రాజకీయ విశ్లేషకుడు సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు గారు, బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మనతున్నారు. బండారు గారు, పెద్ద ప్రాజెక్ట్ అనగానే నిజంగానే మనం చూస్తున్నాం, గత 10 ఏళ్ళు కావచ్చు అంతకుముందు కావచ్చు అవి ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటాయి. నిన్న సీఎం కేసీఆర్ మాత్రం ఈ వాటర్ గ్రిడ్ పైన చాలా సీరియస్గా కాంట్రాక్టర్లకు అధికారులకు చెప్పారు. అనుకున్న టైంలోగా పూర్తి చేయాలి, లేకపోతే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు, ఒక ముందే పూర్తి చేస్తే మీకు ఇన్సెంటివ్ కూడా ఇస్తామని చెప్పారు. సో వాటర్ గ్రిడ్ అనేది చాలా ప్రధానంగా ప్రతిష్టాత్మక గవర్నమెంట్ తీసుకుంది. మొన్న వరంగల్ ఎలక్షన్లో కూడా దాన్ని ప్రస్తావించింది. సో మీరు అనుకున్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు నిజంగానే పూర్తి చేయగలుగుతారా? కేసీఆర్ నీళ్ళు ఇచ్చిన తర్వాత ఓట్లు అడిగే అవకాశం ఉంటుందా? మరి ఒకటి, సకాలంలో పూర్తి చేయడం అనేది కాంట్రాక్టర్ల బాధ్యత. అసలు వాళ్ళు ఒప్పుకోవటం దాంట్లో కండిషనే ఉంటుంది. పలానా టైం లోపల పూర్తి చేసి ఇస్తామంటేనే కాంట్రాక్ట్ ఇస్తారు. దానికంటే కూడా ముందు పూర్తి చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇవ్వటం ఇప్పుడు కొత్తది అనమాట. అంటే ఒక నిర్దిష్ట గడువు లోపల కూడా మీరు ఈ విధంగా పూర్తి చేయగలిగితే ఒక ప్రోత్సాహకంగా ఇస్తామని. ఒకసారి ఈ పిల్లల్ని చదువుకో ఫస్ట్ క్లాస్ వస్తే నీకు ఇది కొని పెడతా, సైకిల్ కొని పెడతా, మోటార్ సైకిల్ కొని పెడతా అని అన్నట్టు చదివించడం మంచిదే. కానీ ఈ ప్రాజెక్టుల దగ్గర మనం చూసాం కదా, అవతల పక్క రాష్ట్రంలో ఏం జరిగింది అనేది. మరీ హడావుడు పెడితే ఏం జరుగుతాయండి. కాబట్టి వాటిని సకాలంలో పద్ధతి ప్రకారం కట్టించుకోవాలి. కానీ హడావుడికి రాత్రి ఏదో మాయాబజార్ సినిమాలాగా ఒక నగరాన్ని నిర్మించడం కష్టం. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏదో సెంటరింగ్ అని కొన్నాళ్ళు చేయాలి. అది 15 రోజులు అంటే 15 రోజులు చేయాలి. 14 రోజుల్లో చేయడం కుదరదు. ఇంకా అలాంటి టెక్నాలజీ వస్తే ఓకే. ఇప్పుడు చైనాలో వచ్చింది, ఏదో 3 నెలల్లో ఇల్లు కట్టించేస్తామని. కాకుండా ఉంటే మరీ హడావుడి పెట్టడం మంచిది కాదు. అలా అని చెప్పి వాళ్ళని ఇప్పుడు చూసాం కదండి, కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారంటే మొట్టమొదటి పెట్టడం, ఏదో ఒక కాంట్రాక్ట్ తెచ్చుకోవడం, తర్వాత దాన్ని ఏళ్ల తరబడి కొనసాగించడం, మళ్ళీ నిర్మాణ వ్యయం పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగినాయి, సిమెంట్ పెరిగింది, ఇనుము పెరిగిందని చెప్పి మళ్ళీ రేట్లు ఆడటం, చివరికి అల్టిమేట్గా ఎట్టకో ఎక్కువే పే చేస్తున్నారు గవర్నమెంట్. దాని బదులు ఇప్పుడు చంద్రశేఖర వారు పోతుంది అనుకుంటే ఇన్సెంటివ్ ప్రాతిపదిక మీద పెడితే కాస్త, ఇప్పుడు ఏ కాంట్రాక్టర్ 4 డబ్బుల కోసం చేస్తాడు కాబట్టి దాని మీద ఆయన వాడాడేమో అనుకోవాలి. కానీ మరీ హడావుడి కూడా మంచిది కాదు. కనిపెట్టి చూడటం, ప్రాజెక్టులు సకాలంలో చూడటం అనేది ప్రభుత్వ బాధ్యత అయినా కూడా మరీ అదిలించడం, ములుకోల పట్టుకొని అదిలిచ్చారనుకోండి, ఒకసారి బండి బోర్లా పడేమనుకోండి. కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటివి చేయాలి. ఈ గవర్నమెంట్కి అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. నెక్స్ట్ కంప్లీట్ చేయకపోతే నీళ్ళు లేకపోతే అవకాశం ఉంటుందంటారా? ఈ కాంట్రాక్ట్ 3.5 సంవత్సరాల వ్యవధానం మిగులుంది, ఇంకా పుణ్యకాలం చూస్తున్నాం. కానీ అందుకనే ఆయన ఒక రోజు కూడా వేస్ట్ చేయలేదు ఈ రివ్యూకి. అటుపక్క విజయోత్సాహంతో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి వచ్చినా కూడా చక్కన మర్నాడే సుదీర్ఘమైనటువంటి సమావేశం పెట్టారు. దీని మీద పెట్టి దాంట్లో చెప్పిన మాటలు. కాబట్టి నేను దీన్ని మనం తప్పట్టం లేదు. ఎందుకంటే వెంటనే యాక్షన్లో దిగిన ముఖ్యమంత్రి మనం తప్పట్టాలి. కానీ జాగ్రత్తగా, నెమ్మదిగా, పద్ధతిగా చేయమని చెప్పగలం అంతవరకు. సుధాకర్, నిజంగా 3.5 ఏళ్లలో రాష్ట్రం మొత్తం ఇంటింటికి నీళ్ళు ఇచ్చేంత సాధ్యమవుతుందా? ఇవ్వగలరా? అంటే మేము మొదటి నుంచి కూడా అదే చెప్తూ వచ్చినాం. ఎందుకంటే ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు, ప్రకటించినప్పుడే ఒకవేళ మేము ఇంటింటికి నీరు ఇవ్వకపోతే ఓటు అడిగే ప్రసక్తి లేదనేటువంటిది. కాబట్టి తప్పకుండా ఆ లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యానికి అనుగుణ్యంగా
అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు పనిచేయాలి, అదేవిధంగా కాంట్రాక్టర్లు పనిచేయాలి, దానికి ప్రజలు కూడా సహకరించాలి. కాబట్టి కేవలం ఒకరు ఉంటే మాత్రమే సరిపోయేటువంటిది కాదు. కాబట్టి పెద్దలు శ్రీనివాసరావు గారు అన్నట్టుగా ఆ లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి తప్పకుండా ఉరికురికి పనిచేసేటువంటిది కాదు, ఉరికురికి కాంట్రాక్టర్లను పనిచేయమంటున్నాం, ఉరికురికి అధికారులను పనిచేయమనేటువంటి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని పురస్కరించుకొని సిద్దిపేటలో ప్రతి ఊరికి నల్లా ద్వారా నీళ్ళు ఇచ్చినాం. కాబట్టి దాన్ని ప్రాతిపదికన తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ రకంగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు ప్రాథమికంగా ఇవాళ సిద్దిపేట నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలకు నీళ్లు వితిన్ 6 months లోపల నీళ్ళు ఇవ్వాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నాం. కాబట్టి ఆ రకంగా కార్యక్రమం కొనసాగుతుంది. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటింటికి నల్లా ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తాం. తప్పకుండా జానారెడ్డి గులాబీ కండువ కప్పుకోండి. రైట్. రామ్మోహన్ రెడ్డి గారు, జానారెడ్డి గారికి టీఆర్ఎస్ ప్రచారకర్తగా పోవడానికి రెడీగా ఉండాలని చెప్పి సుధాకర్ రెడ్డి గారు ఇంటింటికి నల్లా ద్వారా నీళ్ళు ఇస్తాం 3 ఏళ్లలో. సుధాకర్ రెడ్డి గారు యాక్చువల్గా మీరు వేసిన ప్రశ్నకి ఆయన పొరపాటు పడ్డాడు. మీరు అడుగుతున్నది వాటర్ గ్రిడ్ గురించి. జానారెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఇరిగేషన్ గురించి. నల్గొండ, వరంగల్ ఇంకా వేరే జిల్లాలకి సంవత్సరానికి 2 పసళ్ళ నీళ్ళు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పిన. నిజంగా నువ్వు ఇస్తే ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా అని చెప్పి మా సిఎల్పి నాయకుడు జానారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే కేసీఆర్ రాజీనామా చేసరా లేదన్నది చెప్పు, కానీ వాటర్ గ్రిడ్ గురించి ఇది చెప్తే నువ్వు అది సమాధానం చెప్పడం కాదు. కాబట్టి క్లారిటీ ఉండాలి సబ్జెక్ట్ పైన. వాటర్ గ్రిడ్ గురించి మాట్లాడదాం. ఎస్, వాటర్ గ్రిడ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, సబ్జెక్ట్ అది కాదు. ఇంటింటికి 3 ఏళ్లలో నల్లా నీళ్ళు ఇస్తాం. ఇంటింటికి వాటర్ గ్రిడ్ అన్నదే ఈరోజు యాక్చువల్గా నా ఉద్దేశం లోపల వాటర్ గ్రిడ్ అనేది 40,000 కోట్లు పెట్టి ఈరోజు మన రాష్ట్రం లోపల వాటర్ గ్రిడ్కి అయితే డబ్బు ఖర్చు పెడుతున్నారో అంత అవసరం లేదు. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ ఎగ్జాంపుల్ పరిగి నియోజకవర్గానికి 150 కోట్ల రూపాయలతోన కోయిల్ సాగర్ నా పక్కనే, నా పరిగి నియోజకవర్గ గండేడ్ మండల్ పక్కనే నీళ్లకు నాకు అలొకేషన్ ఉంది, జీవో ఉంది, శాంక్షన్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 75 కోట్ల రూపాయల గ్రాంట్ ఉంది. ఇట్లా ఇదే కాకుండా ఒక 5-6 నియోజకవర్గాలకు కూడా ఉన్నాయి. దీని విషయంలో అసెంబ్లీలో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారికి నేను డైరెక్ట్గా ఆయన ఛాంబర్లో కలిసి రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చినాను. అయినా సరే అవి ఏవి పరిగణలోకి తీసుకోకుండా పక్కనున్న మహబూబ్ నగర్ నుంచి కాకుండా ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకొచ్చి అనవసరంగా పైపుల కంపెనీలను బలోపేతం చేసే విధంగా ఈ యొక్క 40,000 కోట్ల ప్రజాదమ్ము డబ్బుని దుర్వినియోగం చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది యాక్చువల్గా ఇది అవసరం లేదు. ఈరోజు ప్రాధాన్యత అంశాల ప్రకారంగా ప్రజారంజక పాలన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతులు ఒక 1,700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నా పరిగి నియోజకవర్గంలో 23 మంది రైతులు. ఇంతవరకు నా జీవిత కాలంలో నేను ఎప్పుడు కూడా చూడలేదు. 23 మంది రైతులు నా పరిగి నియోజకవర్గంలో ఆత్మహత్యలు చేసుకుంటే మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి. మీకంటే ఎక్కువ రాగలుగుతా నేను. గొంతు మీ ఒక్కరికే లేదు, మీకంటే ఎక్కువ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడే అవకాశం ఉంది. చెప్తున్నాను, జవాబు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. నేను చెప్పేది ఒకటే, ఈ రోజు ప్రజలకు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వాటర్ గ్రిడ్ అనేది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకురావాల్సినంత అవసరం లేదు. ఎక్కడైతే దగ్గరలో ఆల్రెడీ వాటర్స్ అవైలబుల్ ఉన్నాయి, శాంక్షన్స్ ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు నా నియోజకవర్గానికి ఉన్నాయి. కావాలంటే ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తారా, కార్లో ఉంది. అట్లాంటివి అమలు చేయకుండా మీరు కేవలం కాంట్రాక్టర్లు లేకపోతే ఇంకోటి చెప్తారా? రామ్మోహన్ గారికి దీని యొక్క విధానం ఏందో తెలుస్తలేదు. ఎందుకంటే కోయిల్ సాగర్ దాని యొక్క పథకం ఏంటంటే శుద్ధి నీళ్లు ప్రతి ఇంటింటికి నల్ల ద్వారా ఇవ్వాలి. ఏ సోర్స్ ఎక్కడ ఉండాలి? 24 గంటలు సోర్స్ వచ్చేటువంటి ఒక వాటర్ ఉండాలి. ఆ వాటర్ ఉన్నట్టయితేనే ఎప్పటికీ సరఫరా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పేటువంటి సాగర్లో ఉండేటువంటి నీళ్లు వానకాలం వస్తే ఎండాకాలం వస్తే ఎండిపోయినట్టయితే నీళ్ళు ఎట్లా వస్తాయి? నేను అనేది ఒక విషయం చెప్పేది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే 365 రోజులు నీళ్లు వచ్చేటువంటి ఒక సోర్స్ ఉన్నదో
అది గుర్తించి అక్కడి నుంచి పైపుల ద్వారా శుద్ధి చేసినటువంటి ఒక నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి నల్లా ఇస్తున్నాము. ఇది నీది ఎక్కడ ప్రాజెక్ట్ ఉన్నదో చెప్పు నాకు. చెప్తున్నా. అదే 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 నీదంతా ఆగమాగం కూలిపోయేటువంటి ఒక పరిస్థితి. ఒక బిల్డింగ్ కడితే కూలిపోయి, పైపులు వేస్తే కూలిపోయి, దేవాదుల ప్రాజెక్ట్ అంతా కూలిపోయినటువంటి ప్రాజెక్ట్. అందుకొరకే మీతో శాత కాదు, మీ పాలన అంతా కూడా చూసిన రాగు. అయితే ఒక్క నిమిషం, మాకు 0.58 టీఎంసీ వాటర్ అనేది మాకు ఆలోకేషన్ ఉంది. ఆలోకేషన్ ప్రకారం తర్వాతనే జీవో ఇస్తారు తప్ప ముందే ఇవ్వరు. మా ఒక్క నియోజకవర్గం కాదు, కల్వకుర్తి నియోజకవర్గం ఉంది. చాలా గతంలో కేసీఆర్కి ఎట్లయితే ఉందో మాకు కూడా అట్లే ఉంది, అదే విధంగా శాంక్షన్ అయింది మాకు. కానీ అవి చేయకుండా కేవలం కాలయాపన చేయడానికి, అదేవిధంగా ఇంకా కాంట్రాక్టర్ను బలోపేతం చేయడానికి, పైపుల కంపెనీ బలోపేతం చేయడానికి, ప్రజల యొక్క అవసరాలకు ఏదైతే ఉన్నాయో రైతుల ఆత్మహత్యలు నివారించడానికి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పినారు. కాబట్టి అట్లాంటి దానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి తప్ప అది కాకుండా అనవసరమైన దానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు? నీళ్లు కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చినావు. 66 సంవత్సరాల పాలన చేస్తే నీళ్లు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్క పైసా కూడా నీళ్ళ మీద పెట్టుబడి పెట్టకుండా శుద్ధి చేసినటువంటి ఒక నీళ్లు ఇంటికి ఇస్తున్నాను. రామారెడ్డి గారు మీరు ఆగండి సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంటింటికి నల్ల నీరు, అది కూడా ప్యూరిఫైడ్ వాటర్, సమయకాలంలో ప్రొటెక్టెడ్ వాటర్. ప్రొటెక్ట్ ఇది మంచి స్కీమే. దాంట్లో రెండో అభిప్రాయం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ గ్రామీణ ప్రయోజనాలు దాని యొక్క కోఆపరేషన్ ఉంది. వాళ్ళు క్లస్టర్స్గా ఒక 5-6 విలేజెస్ని ఐడెంటిఫై చేసి ఇంటింటికి వాటర్ సప్లై చేయడానికి, డ్రింకింగ్ వాటర్, అది ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయడానికి ఒక స్కీమ్ ఉన్నది. ఆ స్కీమ్నే ఈ ఒక ప్రభుత్వం తీసుకు మంచిది. అది దాంట్లో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అనుకున్న టైంలో కంప్లీట్ చేయటము, కంప్లీట్ ముందు చేస్తే ఇన్సెంటివ్స్ ఇవ్వటము, దాంట్లో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ థింగ్. నేను మొన్న పాలమూరు అంటే జడ్చర్ల దగ్గర ఈ మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన దానికి ఇనాగ్రేషన్కి నేను కూడా వెళ్ళాను. కేటీఆర్ గారు వచ్చారు. వాళ్ళు నేను మాట్లాడుతూ అక్కడ చెప్పాను. నేను ఏమనంటే సకాలంలో అంటే 3 సంవత్సరాలు టైం తీసుకున్నాను మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు, ఇండియా లిమిటెడ్ వాళ్ళు. మీరు 3 సంవత్సరాలు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తే కేటీఆర్ గారు ఏమనంటే, రామచంద్ర గారు 3 సంవత్సరాలు కాదు, నేను వెంటబడి 2 సంవత్సరాల లోపల పూర్తి చేస్తాననే మాట ఆయన ఆ రోజు చెప్పారు. నిజంగా కూడా అటువంటి పని జరుగుతాయి. డెఫినెట్గా ఇట్స్ అప్రిషియబుల్ థింగ్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఈరోజు నల్గొండ జిల్లా కానీ చుట్టుపక్కల అనేక జిల్లాలో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఫ్లోరైడ్ వాటర్తో అందరూ కూడా చాలా పీడితమైనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. వాళ్ళకు ప్రొటెక్టెడ్ వాటరు ఒకవేళ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇస్తే మాత్రం, అది కూడా ఇంజనీర్లు కూడా దానికి సకాలంలో పూర్తి చేస్తే మాత్రం డెఫినెట్గా దాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ఒకటి. రెండో విషయం, ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు మహబూబ్నగర్లో కూడా తీసుకునేటప్పుడు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి, దిండి దగ్గర నుంచి ఉంటే బ్యాక్వర్డ్, శ్రీశైలం బ్యాక్వర్డ్ కొంత లిఫ్ట్ చేసి ఆ చుట్టుపక్కల మండలాల్లో కూడా ఈ వాటర్ అన్ని కూడా పంపించే 2 TMCs 3 TMCs దానికి అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, లేకుంటే కొన్ని చెరువులు ఇప్పుడు నెట్టంపాడని ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు డ్రింకింగ్ వాటర్ సోర్సుగా ఉన్నటువంటి కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం. కొత్తతో పాటు పాతే కూడా అర్బన్ ఏరియాస్ కూడా ఉన్న మహబూబ్నగర్ టౌన్ కానివ్వండి, నేను మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు మనం అందరం కూడా ప్రొటెక్టెడ్ వాటర్ పంపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో ఒకవేళ ఇంజనీర్స్ కానీ ఆ ఒక కాంట్రాక్టర్స్ కానీ సమయకాలంలో పూర్తి చేస్తే వాళ్ళు అభినందించాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా కూడా వాళ్ళకి సీఎం గారు మాట ఒకటి చెప్పారు, ఏమంటే మెగా పెద్ద ప్రాజెక్టులు అంటే సమయం పూర్తి కావు అనే ఒక అభిప్రాయం ఉన్నది. నిజంగా అటువంటి ఒక మైండ్ సెట్ కాంట్రాక్టర్స్ కానీ ప్రభుత్వాలకు మారితే కానీ ప్రజలకు ఏ ప్రాజెక్టులు అయితే వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వాలు అనుకుంటారో, అది కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, దాని ద్వారా ప్రజాధనం కూడా వేస్ట్ కాదు. ఈరోజు చాలా ప్రాజెక్టులు సగంలో పెండింగ్ పడిపోయినాయి. బిల్స్ రేస్ కాకనో, లేకుంటే సమయానికి ఇవ్వకపోకనో, లేకుంటే కాంట్రాక్టర్స్ కదా లీగల్ దీంట్లో పడి దాంట్లో ముందుకు పోకనో, ప్రజాధనం ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది కోట్లాది రూపాయలు మనం ఇటు పెద్ద ప్రాజెక్టును పెడతా ఉన్నాం. సమయానికి పూర్తి కాకపోతే ఆ నష్టం అంతా కూడా మన ప్రజల మీద పడుతుంది. కాబట్టి డెఫినెట్గా వీ మస్ట్ అప్రిషియేట్ సర్టన్ గుడ్ థింగ్స్. అది అయితే మాత్రం అందరూ కూడా వెల్కమ్ చేయాలి. కాకపోతే మాత్రం మళ్ళీ వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సినటువంటి ఒక క్లాస్ కూడా దాని మీద ఉన్నప్పుడు కూడా తీసుకోవట్లేదు. ఎంతమంది కాంట్రాక్టర్ల మీద ఈరోజు మనం యాక్షన్ తీసుకున్నాం, అనేకమైన ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి.
ఏమో తీసుకున్నాం యాక్షన్, మీరు ఇన్సెంటివ్స్ చెప్తున్నారు, మరి అదే వారితో పూర్తి చేయకపోతే మీరు విల్ టేక్ యాక్షన్ అనే మాట చెప్పాలి అవసరం ఉంది. ఒక నిమిషం, రామచంద్ర గారు చాలా బాగా చెప్పారు. కాకపోతే అన్న అంశం చెప్పాడు. ఇంతకుముందు కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చేయలేదు, మళ్ళీ అప్పుడు సవరణ చేయొద్దు, ఆ సవరణ దానికి కట్టుబడి ఉండాలని చెప్పి దాన్ని గుర్తు చేస్తున్నారు. అది సంగప్ప మేము దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నికలకు పోలేదు. చెప్పలేదా మీరు? చెప్పలేదా? ఎన్నికల ముందు చెప్పలేదా? ఎన్ని వేదికలు చెప్పారు? తల నరుక్కుంటామని చెప్పారు, తల నరుక్కుంటామని చెప్పారు, ఇట్లా ఇట్లా చూపించారు, ఇట్లా ఇట్లా చూపించారు, తల నరుక్కుంటామని చెప్పారు. మా రామచంద్రరావు గారు అడ్వకేటే కదా, చెప్పమనండి. ఎన్నికల దానికి కట్టుబడి వాటర్ ఇస్తామనేటువంటి ఒక మాట సమయానికి అనుగుణ్యంగా ఇచ్చి తీరాలే, లేకపోతే ఓడటం అనేటువంటి ఒక మాట చెప్పినాం. దానికి ఎస్ మేము కట్టుబడి ఉన్నాం, దానికి అనుగుణ్యంగానే పని చేస్తాం. ఇవాళ వారికి కూడా సహకరించాలి. మా రామచంద్రరావు గారితో నేను మొన్న వరంగల్లో జరిగిన ఎన్నికల ద్వారా అంతకుముందే మా ముఖ్యమంత్రి గారు చెప్తూ వచ్చారు, ఈ ఎన్నికల ఫలితాల వల్ల కేంద్ర ప్రభుత్వంలో కొంత మార్పు వస్తుంది, కాబట్టి ఆ మార్పుకు అనుగుణ్యంగా మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి అని మా పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మాట్లాడండి. కాబట్టి ఇప్పటికీ అని మాట్లాడినట్టుగా మేము చూసినాం తప్ప వేరే ఎక్కడ చూడలేదు. ఎంపీలందరూ కూర్చోబెట్టుకోండి, రాష్ట్ర ప్రాజెక్టులు నిలదీసే కాడ నిలదీయండి, వచ్చే కాడ వాళ్ళతోటి ఆ విధంగా ప్రయత్నం చేయండి అనేటువంటి ఒక మాట చెప్పినాం. కాబట్టి ఈ కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో తప్పకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఇలా దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నటువంటి ఒక పథకం, రామ్మోహన్ గమనించాలి. వరంగల్ యొక్క ఫలితం ఇప్పటికైనా గుణపాఠం కావాలి కాంగ్రెస్ కు. ఇప్పటికి మాట్లాడుతూ ఇదే మాట్లాడితే మాత్రం అది మా క్యాండిడేట్ జైల్లోకి పోతే తప్పని పరిస్థితుల్లో క్యాండిడేట్ పెట్టడం తప్ప కానే కాదు. గారు వాటర్ గ్రిడ్ అనేది ఇప్పుడు నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా చర్చ జరుగుతుంది. వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చెప్తున్నారు కదా, వాళ్ళు మా ఓటుకి వాటర్ గ్రిడ్ నీళ్ళకి లింక్ పెట్టారు. దీన్ని నిజంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, అందరు దీన్ని పొగుడుతున్నారు. ఆల్రెడీ యూపీకి ఇక్కడ నుంచి నితీష్ కుమార్ తర్వాత మమతా బెనర్జీ వాళ్ళందరూ కూడా ఇక్కడ పంపిస్తారు టీం అని కేసీఆర్ కూడా చెప్పారు. సో దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో చర్చ జరిగేంత ప్రతిష్టాత్మకంగా దీనికి ఎందుకు అంత పేరు? సబ్జెక్ట్ టు కంప్లీషన్ మీద రాసుకోవాలి, అది ఇంపార్టెంట్. అది వాళ్ళు పూర్తి చేస్తే మార్కెటింగ్ చేస్తున్నారు, పోయారు మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అర్థమే కదా, మీరు మాట్లాడండి. ప్రజలకు చాలా సంబంధం ఉన్నటువంటి సబ్జెక్ట్ అండి ఇది. నాకు ఎందుకంటే నా అనుభవం మీద చూస్తున్నాను. ఒక 56 ఏళ్ల క్రితం మా ఊళ్ళో ఇళ్ళకు నల్లాలు కాదు, ఊరిగా కట్టారు. అది ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ అని పైకి కట్టితే ఊళ్ళో ఓ గుడి కట్టినంత సంతోషపడ్డారు. చాలా ఇంపార్టెంట్ అండి అది. ఒక బడి గుడి ఇవి ఎలా ఇంపార్టెంటో జనాలకి ప్రొటెక్టెడ్ వాటర్ ఇవ్వడం. అసలు ఎందుకంటే ఇది లింక్డ్ విత్ హెల్త్ అండి. వాటర్ బార్న్ డిసీజెస్ వల్లనే గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. దాని మీద మళ్ళీ ఆ జబ్బుల నివారణకు బోల్డంత ఖర్చు పెడుతున్నాం. అవన్నీ లెక్కలో తీసుకుంటే మీరు కనుక మంచి ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై కనుక చేయగలిగితే చాలా డబ్బును మీరు సేవ్ చేసినట్టయితుంది. ఇది మంచి స్కీమ్, ఇంకా రామచంద్రరావు అన్నట్టు. అయితే ఏంటంటే ఊరి దాకా తీసుకెళ్ళడం ఒకటి, మళ్ళీ ఊళ్ళో మళ్ళీ ఇళ్లకు తీసుకెళ్ళడం ఒకటి, 2 స్టేజెస్ ఉన్నాయండి దీంట్లో. ఊరి దాకా గవర్నమెంట్ తీసుకెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇళ్లకు పోయే కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళో కరెంట్ ఉన్నంత మాత్రం ప్రతి ఇంటికి కరెంట్ ఉండాలని లేదు. మళ్ళీ ఇంటికి కరెంటు తీసుకోవాలంటే ప్రతివాడు 3-4 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. మరి పెట్టుకోగలిగిన పరిస్థితుల్లో పాపం పేద ప్రజలు ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు. కానీ వాళ్ళు కష్టపడో ఇష్టపడి తెచ్చుకుంటారు ఆ నల్లా కనెక్షన్. అక్కడి నుంచి జాగ్రత్త. ఇప్పుడు ప్రభుత్వం నీళ్లు ఊరి దాకా తీసుకెళ్ళడం కాకుండా దాన్ని ఇళ్లకు తీసుకెళ్లే కార్యక్రమం పెట్టారు. దీంట్లో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటికి నల్లా అన్నారు, ఊరికి నల్లా అనలేదు. ఊరికి నల్లా అంటే ఏ గవర్నమెంట్ అని చేస్తుంది. ప్రతి ఇంటికి తీసుకెళ్ళకపోతే మేము ఓట్లు అడగకపోవడం అనేది ఇంకొక పెద్ద కార్యక్రమం ఇది. కాబట్టి ఏంటంటే చూద్దాం, నిజంగా ఆ పరిస్థితి వస్తే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైనా ఇవ్వలేని పరిస్థితి వస్తే ప్రజలే నిలదీస్తారు. మీరు ఎందుకు మీరు అడగనన్నారు కదా, ఎలా వచ్చారు, ఏ మొహం పెట్టుకు వచ్చారంటారు. కాబట్టి వాళ్ళంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇన్సెంటివ్లు ఇచ్చి సకాలంలో పూర్తి చేసే కార్యక్రమం. నేను చెప్తున్నది దీన్ని ఎక్కడ తప్పటం లేదు. రామచంద్రరావు గారు అన్నట్టుగా ఇది మంచి టాప్ ప్రియారిటీ మీరు చేయాల్సిన ప్రోగ్రాం. ఎవరిని ఏదో కంటే కూతుర్ని కంటే కోడలుంటే వద్దనే అత్త ఉండదు అన్నట్టుగా మంచి పనులు చేస్తానంటే గవర్నమెంట్ చేయనివ్వాలి. చెయ్యకపోతే
చెయ్యని పరీక్షలు వస్తే సరే దళితుడు ముఖ్యమంత్రి ఇవి కాదండి, ఇది అవన్నీ పాలిటిక్స్. దళితుడు ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రిని చేయకపోవడం అనేది పాలిటిక్స్, కానీ ఇది జనం హెల్త్తో ముడిపడినటువంటి సమస్య. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది, గవర్నమెంట్ చేయనిచ్చేలా లేకపోతే చేసేలా ఎంబడబడటం అనేది చాలా అవసరం. ముఖ్యంగా గతంలో సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ప్రాణహిత చివరిలో 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పి, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు తీసుకొస్తా అని చెప్పి ఈ విధంగా ఎన్నోసార్లు చెప్తున్నాడు. అసలు నిజంగా అమలుకు ఆచరణకు సాధ్యం కాని మాటలు మా జానారెడ్డి గారు చెప్పారు. నిజంగా నువ్వు కనుక తీసుకొస్తే నీ పార్టీ కండు వేసుకుంటా అని చెప్పిండు. మీరు దాన్ని నిలబడి చెప్పండి, మీరు చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. కాబట్టి ఇలా ఎన్నోసార్లు ప్రలోభాలు పెట్టే మాటలు కేసీఆర్ గారు చాలాసార్లు మాట్లాడినారు. ఆయన నైజమైతే ఆయనకు అలవాటు అది, మళ్ళీ తర్వాత దాన్ని చేంజ్ చేసుకునేది కూడా అలవాటు ఉంది ఆయన. కాబట్టి దాన్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకోవడం లేదు. రెండు మా శ్రీనివాసరావు గారు అన్నట్టుగా మేము మొదలే చెప్పినాం, అందుకొరకు ఆ కండిషన్ ఒకవేళ మేము 5 సంవత్సరాల లోపల పూర్తి చేయకపోతే ఈ ప్రాజెక్టు ఓటాడగం అనేటువంటిది కండిషన్, ప్రీ కండిషన్. మేము ఆ ప్రీ కండిషన్ పెట్టే మేము ఈ పథకాన్ని ప్రకటించేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ పథకంలో తప్పకుండా ఎక్కడైనా ఇబ్బంది జరగకుండా ఉండటానికి అన్నీ మొదలే మార్గదర్శక సూత్రాలు జారీ చేయడం జరిగింది. ఇలా రైల్వే శాఖ నుంచి కూడా సరి అయినటువంటి రీతిగా మాకు ప్రోత్సాహం వచ్చింది, వారి సరి అయినటువంటి అనుమతులు లభించినాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ప్రోత్సాహం ఉంటే మేము అనుకున్న లక్ష్యం మేరకు తప్పకుండా అయిద్ది అనేటువంటి ఒక మాట ఉన్నది. రెండవది మా శ్రీనివాసరావు గారు అన్నట్టుగా ఇంటింటికి నల్లా ఇస్తామనేటువంటి ఒక పథకం, అది కేవలం గ్రామానికి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక పథకం కాదు. తప్పకుండా గ్రామం దాకా నీళ్ళు తీసుకుపోవాలి, మళ్ళీ అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాలి, అక్కడ నుంచి దాన్ని మళ్ళీ ఇంటింటికి నీళ్ళు ఇచ్చి నల్లిచ్చే కార్యక్రమం ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఎవరికి కూడా ఏ బీదరికంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కూడా ప్రభుత్వమే నల్ల ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి ఒక పథకం. కాబట్టి పెద్దలు మా రామ్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా మేము అన్నది తాగునీటికి చేస్తున్నాం, సాగునీటికి కూడా చేస్తాం. మీకు ఓపిక పట్టా నేను కొద్దిగా ప్రజలు మమ్మల్ని నమ్ముతుండ్రు, నమ్మినప్పటికీ మీకు కావాలంటే టెస్ట్ కూడా చేస్తుంది, టెస్ట్లో కూడా మేము పాస్ అవుతాము, అత్యధిక మార్కులతో పాస్ అవుతాము. కాబట్టి ఇంకా మా మీలో ఉత్సాహం పెరుగుతుంది ఇంకా. కాబట్టి అమితోత్సాహంతో మేము అనుకున్నటువంటి ఒక లక్ష్యం ఇటు సాగునీరు తాగునీరు అందించేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది, దాన్ని జయప్రదం చేస్తాం. రామచంద్ర గారు, ఒకటి ఇప్పటివరకు ప్యూరిఫైడ్ వాటర్ అనేటువంటి స్కీమ్ గ్రామాల్లో గవర్నమెంట్ తక్కువ ఉంది, చాలా చోట్ల లేదు, కేవలం నల్గొండ జిల్లాలో అక్కడక్కడ ఉంది. కానీ ప్రతి ఊరికి కూడా ప్యూరిఫైడ్ వాటర్ ఓవర్ ట్యాంక్ ద్వారా కానీ లేకపోతే గ్రావిటీ ద్వారా ఇస్తామని చెప్పారు. సో అట్లాంటి స్కీమ్ వేరే రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటాయని వాళ్ళు అంటున్నారు. దాన్ని మీరు వాస్తవం ఇప్పుడు ఈ స్కీమ్ ఇప్పుడు త్రూఅవుట్ కంట్రీలో సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుని దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి మాట వాస్తవం అది. అయితే దీంట్లో ఇంకో ఏంటంటే సార్ ఇంతకుముందు శ్రీనివాసరావు గారు అంటే ఊరు దాకా తీసుకురావడం అనే ఒక ఎత్తు, ఇంటికి తీసుకురావడం ఇంకో ఎత్తు. అయితే దీని ద్వారా ఏంటంటే పంచాయతీ రాజు ఒక గ్రామ పంచాయతీకి రెవెన్యూ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటికి కొంత ఛార్జ్ చేస్తారు, ఓ మినిమం ఛార్జింగ్ ఉంటుంది. దాని ద్వారా పంచాయతీ రాజు కూడా ఈ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొంత దాన్ని సబ్సిడైజ్ రేట్లో వాళ్ళకి గీయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు శ్రీనివాసరావు గారు అన్నట్టు ప్రొటెక్టెడ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు యూరోప్ దేశాలకు పోతే మీరు బాత్రూమ్ వాటర్ అనేది తాగుతారు వాళ్ళు. హోటల్స్ ఎక్కడ మనం ఉంటే వాటర్ బాటిల్ ఏమంటే యూ కెన్ యూజ్ ట్యాప్ వాటర్ సార్ అంటారు వాళ్ళు. అంటే అది అడ్వాన్స్ దేశాల్లో పాపులేషన్ తక్కువ, అది వేరే మాట. కానీ మనం సిటీలో ఈరోజు మనం మంజీరా వాటర్ తాగుతున్నాం, అది వాటర్ తాగుతున్నాం, నీళ్ళు మాత్రం రూరల్ ఏరియా నుంచి వస్తున్నాయి, వాళ్ళకి మాత్రం ప్రొటెక్టెడ్ వాటర్ లేదు. అనేది ఒక ఏదైతే అర్బన్ రూరల్ డివైడ్ అయితే ఉన్నదో దాన్ని దగ్గర తీయడానికి ఊర్లలో కూడా గ్రామాల్లో మాకు ట్యాప్ వాటర్ పెడితే వస్తున్నాయి. విషయం ఏంటంటే ప్రాజెక్ట్ని ఎవరు కూడా విమర్శించట్లేదు. గ్రామాల్లో నల్ల నీళ్ళే తాగుతున్నారు రామచంద్ర గారు. గ్రామాల్లో ఇప్పుడు వచ్చే నల్ల నీళ్ళే తాగుతున్నారు. 100% you are right. నల్ల నీళ్ళు నీళ్ళు రాకపోవచ్చు, ఇప్పుడు కూడా ఓవర్ ట్యాంక్స్ ఉన్నాయి, ఓవర్ ట్యాంక్స్ ఉన్నాయి, అన్నింటిలో పంప్ చేసి పెడుతున్నారు. నీ అనేది అదిగా ప్రొటెక్టెడ్ వాటర్ ఏం లేదంటే ప్రొటెక్టెడ్ వాటర్. ఇప్పుడు నల్ల వాటర్ అనేది ప్రతి ఊళ్ళో ట్యాప్ మనం బోర్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి ట్యాప్ వాడుతుంది. దాని విషయం అనట్లేదు. నేనేమంటే ప్రొటెక్టెడ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొటెక్టెడ్ వాటర్ ఏదైతే ఫ్లోరైడ్ కంటెంట్ ఎంతమంది వారం చెప్పినట్టు అది కాక మీకు ఈ యొక్క ఏదైతే కృష్ణా వాటర్ కానీ దాని నుంచి అటువంటి ఒక ట్యాంక్ నుంచి మీరు వాటర్ తీసుకొస్తున్న విలేజ్ కాబట్టి అది ఇంపార్టెంట్. అక్కడ అయితే సకాలంలో పూర్తి చేయాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ అనేది ఇక్కడ అంశం అనేది అదొకటి. ఇంకోటి మనకు ఫోన్ లైన్లో ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, మీ పార్టీ నాయకుడు, బీజేపీ నాయకుడు ఫోన్ లైన్లోకి వచ్చారు. చెప్పండి పాయల్ శంకర్ గారు, మీరు ఎట్లా చూస్తారు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకపోతే ఓటు ఇవ్వమని మరోసారి
కేసీఆర్ చెప్పడం. ఇప్పుడు అందరికి నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు ఒక్కటి పదే పదే సుధాకర్ రెడ్డి గారు ఒక విషయం ఏం చెప్తున్నారంటే సిద్దిపేట తరహా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని. సిద్దిపేట అనే కాన్స్టిట్యున్సీలో కేంద్ర ప్రభుత్వం స్వజాలధార అనే ఒక కార్యక్రమం పెట్టింది 2000 సంవత్సరంలో. ఆ స్వజాలధార అప్పుడు సిద్దిపేటలో 60 నుంచి 70% గ్రామాలకు వాటర్ సప్లై లేకుండే. అప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చి కంప్లీట్ చేసిండ్రు. కానీ స్వజాలధార అనే కార్యక్రమంలో తెలంగాణ జిల్లాలో దాదాపు 80% జిల్లాలో 10% కాంట్రిబ్యూషన్, 5% కాంట్రిబ్యూషన్ ప్రజలు కట్టిన తర్వాత అన్ని గ్రామాలలో ఓఎస్ఎస్ఆర్ ఓవర్ ట్యాంకులు కట్టి ప్రతి ఇంటికి ఈరోజు నీళ్లున్నది. మళ్ళీ కొత్తగా ఈ స్కీమ్ ఎందుకు పెడతారో మాకైతే అర్థమైతే లేదు. పాత కట్టినటువంటి ఓఎస్ఎస్ఆర్ ట్యాంకులను, ఆ పైప్ లైన్లను, ఆ ప్రతి ఇంటికి ఉన్నటువంటి నల్లాలను ఏం చేస్తారో ఒక్కసారి సుధాకర్ రెడ్డి గారు చెప్పాలి. శంకర్ గారు పాత ఓవర్ హెడ్ ట్యాంక్ అయినా కానీ వినియోగంలోకి వస్తే ఇప్పుడు ప్రొటెక్టెడ్ వాటర్ ఇస్తామనేటువంటి ఒక మాట చెప్పినాం. గతంలో ప్రొటెక్టెడ్ వాటర్ అనేటువంటిది కాలేదు. కేవలం నామమాత్రం. ఎదుటి వాడిని గౌరవించి నేర్చుకోవాలి. ఆల్రెడీ ప్రొటెక్టెడ్ వాటర్ రాసి ఉంది. రాసి ఉంది. రామ్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఎందుకొరకంటే కేవలం ఇప్పుడు మేము ఒక సోర్స్ నుంచి ఇక్కడ ప్లాంట్ పెట్టి శుద్ధి చేసినటువంటి ఒక నీళ్లు ఇప్పుడు ఎట్లనైతే నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కు శుద్ధి చేసిన నీళ్ళు వస్తున్నాయో అదే మాదిరిగా ఇంటింటికి శుద్ధి చేసినటువంటి ఒక నీళ్లు తీసుకొచ్చి నల్లా ద్వారా నీళ్ళు ఇస్తామనే పథకం అది. కాబట్టి మీరు గతంలో ఇచ్చినటువంటిది బోరు ద్వారా వచ్చేటువంటి ఒక నీళ్ళు ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి నీళ్ళు ఇస్తూ వచ్చినావు. దాని ద్వారా నల్గొండలో ఫ్లోరోసిస్ వ్యాధితోటి అట్లనే బాధపడుతూ వస్తున్నారు. అట్లా జరగకుండా, ఎందుకంటే ఆ విధంగా చూసినటువంటి ఒక సంఘటన చూసిన తర్వాత ఎట్లయితే మా రామచంద్రరావు గారు అన్నారు, ఎందుకంటే ఇదివరకు ఉండే పట్టణానికి పల్లెకి తేడా కనబడ్డది. కాబట్టి అట్లా జరగకుండా పట్టణంలో ఎట్లయితే ప్రొటెక్టెడ్ వాటర్ వస్తుందో అట్లనే పల్లెకి కూడా ఇస్తాం అనేటువంటి ఒక మాట. ఆ విధంగా ఒకవేళ అది వినియోగంలోకి మీరు ఓవర్ హెడ్ ట్యాంక్స్ వినియోగంలోకి ఉంటే దాన్ని కూడా వినియోగించుకుందాం. కాబట్టి ఎక్కడనైనా మేము మాత్రం మా లక్ష్యం మొదలు ఎక్కడి నుంచి అయితే ప్రొటెక్టెడ్ వాటర్ సోర్స్ ఎక్కడదో అక్కడి నుంచి పైపులు వేస్తున్నాం. పైపులు వేసి సరిగ్గా గ్రామాల్లో తక్కువ క్వాంటిటీకి ప్రొటెక్టెడ్ అంటే కూడా మనము బ్లీచింగ్ పౌడర్ వేసి క్లీన్ చేయడం అనేది కరెక్ట్ సిస్టమ్. అది ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్. అది ఆల్రెడీ క్లీన్ చేసిన వాటర్ని ఇచ్చేదే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నడుస్తుంది. ఇక్కడ మాస్ క్వాంటిటీ ఉండడం మూలంగా ఇంకా కొద్దిగా క్లీనింగ్ ఆపరేషన్ అనేది ఎక్కువ చేస్తారు. అంతే తప్ప అదేదో అద్భుతం చేస్తున్నట్టుగా అద్భుతం మన రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని, అద్భుతం కావాలని కోరదామే. అందరం కలిసి పాయల్ శంకర్ గారు మీ డౌట్ క్లియర్ అయిందా? సుధాకర్ రెడ్డి గారు ఆన్సర్ ఇచ్చినట్టు చెప్పండి. శంకర్ గారు సుధాకర్ రెడ్డి గారు చిన్న క్లారిఫికేషన్. ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2000 సంవత్సరం నుంచి 2013 సంవత్సరం వరకు 21,400 కోట్లు డ్రింకింగ్ వాటర్ ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వాలు కానీ. అట్లా మొదటి నుంచి పెట్టింటే 2000 నుంచి 2013 కాదు. సుధాకర్ రెడ్డి గారు 2000 నుంచి 2013 వరకు 21,400 కోట్లు ఈ తెలంగాణలో అన్ని ప్రభుత్వాలు కలిసి ఖర్చు పెట్టినాయి. అంటే 21,400 కోట్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిస్మెటల్ చేసి ఈ కొత్త క్రియేటివిటీ అనేది ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు దాదాపు మీకు తెలుసో తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ 2,800 గ్రామాలకు ప్రత్యేకంగా ప్రతి ఒక్క ప్యాకేజ్ 35 కోట్ల నుంచి 85 కోట్ల వరకు దాదాపు అన్ని గ్రామాలలో ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మంజూరు పనులు కూడా నడుస్తున్నాయి. దాన్ని కూడా మీరు లెక్కలకి ఇస్తున్నారు.
ఈ రోజు 40,000 కోట్లని ఓకే శంకర్ గారు, పాయల శంకర్ గారు, ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇస్తాం, అది మేము ఇంతకుముందు ఎవరు ఇయ్యలేదు, మేము ఇస్తామంటున్నారు. శంకర్ గారు, పాయల శంకర్ గారు, పాయల శంకర్ గారు, ఖర్చు తీస్తా ఉన్నారు. పాయల శంకర్ గారు వినిపిస్తుందా? ఏమనిపిస్తున్నాయంటే సార్, రైట్, ఎక్కడైతే నల్గొండ జిల్లాలో ఏదైనా ఉన్నదో ఇదే అక్కడ మీరు చేసే ప్రయత్నం చేయండి, కానీ ఎక్కడైతే ఇంటింటికి నల్లా ఉన్నదో అక్కడ కూడా మేము చేస్తామంటే ఈ విధానాన్ని తప్పుపడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ పాయల శంకర్ గారు. రైట్, రామచంద్ర గారు ఇంతకుముందు మీరు చెప్తున్నారు. విషయం పాయల శంకర్ గారు చెప్పింది ఏంటంటే ఇంటింటికి నల్ల అనేది కొత్త స్కీమ్ కాదు, గతంలో కేంద్ర ప్రభుత్వాలు Already ఉన్నాయి నల్లాలు. అదే ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర దాని ప్రభుత్వాల నేను అదే చెప్పాను ఉంది. ఇంతకుముందు, అవి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ స్కీమ్ అంటే నేను స్కీమ్ గురించి చెప్తున్నాను, అంటే ఇక్కడ ఏవో సర్టిఫికేట్ కాదు. కానీ ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ వాటర్కి ఎక్కడ గండిపేట నుంచి వచ్చినా ఏది వచ్చినా ఆసిఫ్ నగర్లో ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. ఆ ఫిల్టర్ బెడ్ ఫిల్టర్ అయిపోయి మొత్తం సిటీ మొత్తం వస్తాయి అక్కడి నుంచి. అదేవిధంగా గ్రామంలో ఇప్పుడు ఇంతకుముందు ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏవైతున్నాయో దానికి ఫిల్టర్ బెడ్స్ లేవు, అదేదో బ్లీచింగ్ పౌడర్తో దాన్ని ప్యూరిఫై చేసి పంపిస్తారు. ఆ వాటర్ ఏదైతే ఉన్నాయో లోకల్ సోర్స్తో తీసుకుంటారు. ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టును వాళ్ళు ఈ ప్రభుత్వం తీసుకుంటే అనేది ఏ ట్యాంక్స్ అయితే ఏవైతే మీరు సాగునీరుకు వాడుతున్నారు, కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్ ఏదైనా కానీ, ఆ వాటర్ని మళ్ళీ దీంట్లో కొంత డ్రింకింగ్ వాటర్, రూరల్ డ్రింకింగ్ వాటర్ కేటాయించి ఈ వాటర్ని ఫిల్టర్ చేసి, ఇప్పుడు మన జడ్చర్ల దగ్గర ఏంటంటే ఫిల్టర్ బెడ్ ఇనాగ్రేషన్, అది చాలా పెద్ద ఎత్తులో ఫిల్టర్ అంటే పని చేస్తే మాత్రం డెఫినెట్గా ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. ఆ వాటర్ని ఫిల్టర్ చేసి అక్కడి నుంచి ఫిల్టర్ చేసి గ్రామాలకు పంపించేటటువంటి ఒక ప్రయత్నం అది. సో పాయల్ శంకర్ ప్రశ్న ఏంటంటే, పాయల్ శంకర్ గారు మళ్ళీ పైప్ లైన్ వేసి మళ్ళీ ఓవర్ ట్యాంకులు కట్టి ఫిల్టర్ పట్టి మళ్ళీ వేయాల్సిందే కదా. వేయాల్సిందే కదా. ఇప్పుడు మీరు జడ్చర్ల ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఒక గుట్ట మీద పెట్టినప్పుడు ఆ గ్రావిటీ కిందికి పోతే కొత్త పైప్. ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణ ఏంటంటే ఈ పైప్ లైన్లు ఈ ప్లైన్ అసలు అది డిఫరెంట్ సబ్జెక్ట్, ఇంకా స్టార్టే కాలేదు కాబట్టి మనం దాని మీద ఇప్పుడు మనం పెద్ద పోవాల్సిన అవసరం లేదు. బట్ పాయల్ శంకర్ చెప్పింది కూడా కరెక్టే, ఎందుకంటే సెంట్రల్ నేను ఇంతకుముందు ఫస్టే చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ క్లస్టర్స్ రూపంలో తీసుకున్నారు, ఇదో సెంట్రలైజ్ తీసుకుని దాన్ని కొనసాగిస్తున్నారు. అట్లా ఒకటి సంగప్ప గారు, మా రామ్మోహన్ అయినా శంకర్ అయినా వీళ్ళు ఒక పాజిటివ్ లైన్లకు రావాలి. ఒకటి ఎందుకొరకంటే చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం ప్రశంసనీయమైనటువంటి ఒక శంకర్ కార్యక్రమం పాజిటివ్ అనేటువంటి- ఉండే. పాజిటివ్ లో ఉన్నారు. పాత వాళ్ళు ఏం చేస్తారు అంటున్నారు. మళ్ళీ అవన్నీ డిస్ప్లేలో చేస్తారా? 2000 నుంచి 21,000 కోట్లకు ఏం చేస్తారని అడుగుతున్నాడు జవాబు. 21,000 కోట్లకు సంబంధించిన ఓ, వేల కోట్లు ఏం చేస్తారు? మీరు ఖర్చు వాడుకుంటారా? పెట్టారు. మీ లెక్కలకు వస్తాయా రావా అని అడుగుతున్నాడు. అది ఇప్పుడు సంగప్ప ఇదివరకు గతంలో 1000 కోట్లు ఖర్చు పెట్టాం, ఒక 2000 కోట్లు కాదు, 1000 కోట్లు, 21,000 కాదు, 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రొటెక్టెడ్ వాటర్ కొరకు 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఆ విధంగా అనుకుంటే అయినప్పటికీ కూడా ప్రజలు ఆరోగ్యవంతమైనటువంటి నీళ్లు తాగుతలేరు, బాటిళ్ల ద్వారా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఎక్కడ? ప్రతి చోట గ్రామాల రూరల్లో కూడా ఇప్పుడు మా గ్రామంలో సిద్దిపేట నుంచి నీళ్ళ ట్యాంకులు కొనుక్కొచ్చి అమ్ముతున్నారు మా దగ్గర. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండద్దు. గ్రామాన కూడా రక్షితమైనటువంటి ఒక నీళ్లు కల్పిస్తాము అనేటువంటి ఒక మాట చెప్తాను. దాన్ని ఒక్కటి చెప్పాలి సుధాకర్ రెడ్డి గారు మీ మాటలోనే, అంటే ఊరూరికి ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కానీ ప్యూరిఫైడ్ లేదు, ప్యూరిటీ లేదు, కాబట్టి మీరు మళ్ళీ నాగారం సాగర్ నుంచో ఇంకో సాగర్ తీసుకొస్తారా లేదా? మీరు ప్యూరిటీ లేదనుకో, నీళ్లు ఉన్నాక ప్యూరిఫైడ్ వాటర్ లేదంటే అక్కడ ప్యూరిటీ ఆరోపణ ప్లాన్ పెట్టాలి. మా దగ్గర కూడా నల్లా ద్వారా నీళ్ళు ఇస్తున్నాం. మా దగ్గర వాగు ద్వారా సోర్స్ తీసుకున్నాం. ఆ వాగు ఎండిపోయిన తర్వాత ఆ ప్రొటెక్టెడ్ ట్యాంకర్ వేస్ట్ అయిపోయాయి, నల్ల వేస్ట్ అయిపోయాయి. మళ్ళీ చిన్న సబ్మిషన్ అండి, ప్రాబ్లమ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఒక పుస్తకం. డెవలప్మెంట్ సమస్యలు ఉంటేనే కదా డెవలప్మెంట్, అభివృద్ధి ఉంటే సమస్యలు. మరి అభివృద్ధిలో సమస్యలు ఏంటంటే ఇలాంటివి అనమాట. అంటే ఏంటంటే ఒక ఇల్లు కట్టుకుంటుంటామండి, నిర్మాణం పునర్నిర్మాణం అంటారు సార్, ఎప్పుడో వచ్చే డిస్ట్రక్షన్ జరుగుతుంది. అదంతా వేస్ట్ అనుకోవటానికి వీలేదు. ఎందుకంటే అప్డేటింగ్, ఒకప్పుడు రేడియోలు ఉండేవి, ఇప్పుడు కొత్తవి వచ్చినాయి. ఒకప్పుడు కలర్ టీవీలు బ్లాక్ అండ్ వైట్ ఉండేది. అవి వేస్ట్ అంటే వేస్ట్ అని కాదు, డెవలప్మెంట్ ప్రాసెస్లో ఒకసారి అప్డేటింగ్లో ఇవన్నీ ఇప్పుడు మీ స్టూడియో ఉంది, ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇంత అవసరం ఉండవచ్చు. ఇదంతా వేస్ట్ అంటే అప్పటికి అది పనికొచ్చింది. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి అంటే పాపం గుక్కె నీళ్లు ఇవ్వడం అనేది ఒకటి సమస్య. తర్వాత ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ వనరులను ఉపయోగించుకొని ఇంకా మంచి ప్రొటెక్టెడ్ వాటర్ ఇవ్వడం అనేటప్పుడు ఇవన్నీ ఏం చేస్తారు అనే సమస్య వస్తుంది. కానీ ఈ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా 70% ఊర్లలో ఇప్పటికీ రామ్మోహన్ చెప్పేదానికి ఒక అదేంటంటే అక్కడ లోకల్ సోర్స్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు పర్మనెంట్ 365 రోజులు ఉండలేవు. నెంబర్ 2 ఏదైతే ఏవైతున్నాయో
ఒకప్పుడు ఇళ్ల మీద ఇవి పెట్టేవాళ్ళు టీవీ యాంటీనా. ఇవాళ అవన్నీ ఎక్కడికి పోయినాయండి? కాబట్టి ఏంటంటే అవన్నీ వేస్ట్ అంటే వేస్ట్ కాదు, అప్పుడు ఆ ఉన్న పరిస్థితుల్లో అవి అవసరం వినియోగించుకున్నాం కదా ఆ రోజుల్లో. టెక్నాలజీ డెవలప్ అది వేరు, ఇది వేరు. కానీ ఇప్పటికీ అదే పైపులో నీళ్ళు వస్తాయి, రామచంద్రరావు అదే పైపులో నీళ్ళు వస్తాయి, చెప్పారు. తర్వాత దీంట్లో నల్లా ఉన్నటువంటి నీళ్ళు సూత్రాన్ని తిప్పుకోవాలి. కానీ సిద్ధాంతాన్ని కానీ ప్రాజెక్టులో ఉన్నటువంటి మంచితనాన్ని కానీ ఎవరు కాదంటారు. కానీ ఇంప్లిమెంటేషన్లో జాగ్రత్తలు తీసుకోవాలి, చక్కగా అమలు జరిగేట్టు చూడాలి. అమలు జరగకపోతే రామ్మోహన్ రెడ్డి గారికి ఉపయోగం. నిజంగా గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనుకోండి, వాళ్ళు ఓట్లాడే కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది, ఉపయోగం వారికి ప్రతిపక్షాలు చెప్పేది గతంలో అనలేదా తల నరుకుంటామా? అంటే ఇప్పుడు మేము తల నరుక్కుంటామా, ప్రతిపక్షాలు ఏం చెప్పేది నరుక్కుంటామా? 70% మేమే ఊళ్ళలో కండిషన్ ఇప్పటికే పెట్టి వాటర్ ఉంది. దానికి మళ్ళా ఇప్పుడు ఉల్టా ఇంకోటి మీకే వస్తుంది కానీ లాభం ఒకవేళ రామ్మోహన్ మా రెడ్డి, మీదే పని కోటి కదులు. ప్రజలు- Yes, yes. ముఖ్యంగా గ్రామాల్లో చాలా ప్రదేశాల్లో నాకు తెలిసినంత అడిగితే 70-80% ఆల్రెడీ పైప్ లైన్ లేచి ఉన్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా ఊర్లలోనే వాళ్ళే రైతులే పెట్టుకొని చాలా ఊర్లలో plants చాలా ఊర్లలో ఉన్నాయి. అంటే తక్కువ ఊర్లలో. ఎఫోర్డబుల్ రేట్కే, అదేం మరీ ఎక్కువ కాదు. మినరల్ వాటర్ బయట బాటిల్ కొన్నట్టు కాదు, ఎఫోర్డబుల్ గా రైతులే వాళ్ళే గ్రామాల్లో చేసుకొని ఆల్రెడీ సిస్టమ్ రన్ అదే అట్లా దాన్ని చేస్తున్నాం దాన్ని కాబట్టి కదా. బలోపేతం చేయడానికి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానిగా మీరు చేసుకుంటే చాలా తక్కువ. ఇప్పుడు 40,000 కోట్లు మీకు అవసరం లేదు, కేవలం 8-10 వేల కోట్ల రూపాయలతో అయ్యా, మీరు గటువంటి ప్రణాళికలు పెట్టి మీరు fail అయినరు. ప్రజలు మాత్రం ప్రశంసిస్తున్నారు, మీరు చేసిన పథకాన్ని. మీరు చెప్పండి రామ్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి. 8-10 వేల కోట్ల రూపాయలతోన ఎక్కడైతే నల్గొండ ఫ్లోరైడ్ కానీ ఇంకో దగ్గర కానీ కొన్ని తాండలకు నీళ్లు లేవు. ఈ సిస్టమ్ ఇంకా తాండలలో లేదు, కాబట్టి తాండలలో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ప్లేస్లలో గుట్టలలో అక్కడ ఇక్కడ వాళ్ళు సేద్యం చేసుకుంటారు కాబట్టి అక్కడ లేదు. అలాంటి ప్రాంతాలకు మీరు ఇది పెట్టేసి వేరే దగ్గర అవసరం లేదు. మైదాన ప్రాంతాల్లో ఆల్రెడీ, గ్రామీణ ప్రాంతాల్లో ఆల్రెడీ ఉంది మినరల్ వాటర్. దాన్ని శక్తివంతంగా చేసే విధంగా గ్రామ పంచాయతీలకు మీరు Right. Thank ట్రాన్స్ఫర్ you. చేస్తూ Thank you. చేస్తే చాలా బాగా చేయడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వారి నీళ్ళు ఆలోచన ఇవ్వకపోతే విధానానికి ఓట్లు అడగమని మా చెప్పి ఇప్పటికీ నిన్న కూడా ఆలోచన తేడా ఉన్నది. కేసీఆర్ పునరుద్ఘాటించారు. కాబట్టి మా ఆలోచనకు అనుగుణంగా మా ప్రభుత్వం కాబట్టి, మా ప్రజలు మమ్మల్ని గద్దెక్కించారు కాబట్టి, ప్రజలకు అనుగుణ్యంగా ఉండేటువంటి రీతిగా శుద్ధి నీటిని ఇచ్చేటువంటి ఒక బాధ్యత మాపై ఉన్నది. దానికి అనుగుణంగానే ప్రణాళిక ఏర్పాటు చేసినాం. దానికి అనుగుణంగానే కార్యక్రమాలు థ్యాంక్ యూ ఏర్పాటు చేస్తున్నాం. సుధాకర్ రెడ్డి గారు, బండారు గారు, రామచంద్రరావు గారు, రామ్మోహన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణలో అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.